రైస్ సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మిరప పంటలో నాటు వేసేటప్పుడు ఎటువంటి ఎరువులు వేసుకోవాలి, తర్వాత తెగుళ్ళు రాకుండా ఏ విధమైన చర్యలు చేపట్టాలి, తర్వాత మనం పురుగులు, గాజు పురుగులు, చెదలు, వేరు పురుగులు ఇలాంటివి రాకుండా ఉండడం కోసం ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టాలనేది తెలుసుకుందామండి. మనం నాటేసేటప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, నారును ప్రధాన పొలంలో నాటేసేటప్పుడు మనకు తెగుళ్ళు రాకుండా ఉండడం కోసం, మొక్క లోపల తెగుళ్ళ నుంచి రక్షణ పొందడం కోసం, రోగనిరోధక శక్తిని పెంచడం కోసం మొక్కలని మనం నాటేసే ముందు ఏం చేయాలంటే, ఏదైనా రసాయన మిశ్రమంలో ఆ మొక్క యొక్క వేర్లు మునిగేలాగా ఉంచి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఆ రసాయన మిశ్రమంలో మొక్క వేర్లను ముంచిన తర్వాత మనం ప్రధాన పొలంలో కనుక నాటేసుకున్నట్లయితే వేరు కుళ్ళుడు తెగులు, మొదలు కుళ్ళుడు తెగులు అలాంటి వాటి నుంచి మనం మొక్కల్ని రక్షించడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం నాటేసే ముందు చేయాల్సిన పని అదండి. అందుకుగాను మనకు మార్కెట్లో తక్కువ రేట్లోనే మనకు మంచి మంచి మందులు అందుబాటులో ఉంటాయి. ఇది కాపర్ ఆక్సీ క్లోరైడ్ అండి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరుతో దీన్ని మార్కెట్లో పిలుస్తూ ఉంటాం మనం. ఉదాహరణకు బ్లూ కాపర్ కానీ, బ్లైటాక్స్ కానీ, క్యూటాక్స్ అని కానీ, ఇంకా వేరే ఏదైనా పేరుతో కానీ మనం ఈ మందును పిలుస్తూ ఉంటాం. కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేది రసాయన మిశ్రమం. దీన్ని ఒక 100 గ్రాములు ఏం చేయాలంటే, మనం ఒక 2-3 బకెట్ల ప్లాస్టిక్ నీళ్ళల్లో కలిపి, అంటే ఒక ఎకరానికి చెప్తున్నా నేను, ఒక ఎకరానికి నారు ఎన్ని మొక్కలు అవసరం ఉంటాయో ఆ మొక్కలకి దీన్ని 100 లీటర్ల నీళ్ళల్లో 2-3 బకెట్లలో కలుపుకొని మొక్క వేర్లు ఒక 5 నిమిషాలు ఆ బకెట్లలో నానేటట్టు చేసి ప్రధాన పొలంలో కనుక నాటేసుకున్నట్లయితే మనకు వేరు కుళ్ళుడు, తర్వాత మొదలు కుళ్ళుడు సమస్య నుంచి ఇది కాపాడుతుందండి. అదేవిధంగా ఇది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది కరోలినా అండి. దీంట్లో కార్బెండిజం మ్యాంకోజెబ్ అని ఉంటుంది. సాధారణంగా మనకు ఎక్కువగా మార్కెట్లో సాఫ్ట్ టెక్నికల్ రూపంలో ఉంటుంది. కాకపోతే ఈ టెక్నికల్ కూడా అన్ని కంపెనీల్లోకి వచ్చింది. కాకపోతే ఇది కొంచెం క్వాలిటీ మంచిది కాబట్టి దీని గురించి చెప్తున్నా. ఈ కరోలినా కూడా మనకు ఒక 100 గ్రాములని 100 నుంచి 150 లీటర్ల నీళ్ళల్లో ఒక 2-3 బకెట్లలో కలిపి దాంట్లో కూడా ఈ మిర్చి మొక్క యొక్క వేర్లను కనుక అందులో కనుక ముంచి మనం నాటేసినట్లయితే మనకు వేరు కుళ్ళుడు తెగులు, తర్వాత మొదలు కుళ్ళుడు తెగుల నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి సుదర్శన్ కంపెనీ వాళ్ళది త్రిబుల్ స్టార్ అండి. దీంట్లో 3 రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఒకటి ట్రైఫ్లాక్సిస్ట్రోవిన్, ఇంకొకటి థయోమిథాక్సమ్, తర్వాత థయోఫెనైడ్ మిథైల్. అంటే నాటివో టెక్నికల్, రోకో టెక్నికల్, ఎక్టారా టెక్నికల్ 3 టెక్నికల్స్ ఉంటాయి. దీంట్లో 3 కలిపి ఒకటే దాంట్లో ఉంటాయి. ఇది 50 mlని మనం 100 నుంచి 150 లీటర్ల నీళ్ళకి, అంటే దగ్గరగా ఒక 3 బకెట్ల నీళ్ళల్లో కనుక ఈ మిశ్రమాన్ని మనం కలిపి మిర్చి మొక్క యొక్క వేర్లను ఒక 5 నుంచి 10 నిమిషాలు నానేటట్లు ఉంచి దీన్ని తర్వాత మొక్కల్ని కనుక ప్రధాన పొలంలో నాటేస్తే మనకు దీనివల్ల లాభం ఏంటంటే, మనకు మొదలు కుళ్ళుడు, తర్వాత వేరు కుళ్ళుడు, అదేవిధంగా ఈ థయోమిథాక్సమ్ ఉండడం వల్ల దోమ జాతుల నుంచి కూడా, అంటే రసం పీల్చే పురుగుల నుంచి కూడా మనకు మిరప మొక్క రక్షణ పొందడానికి అవకాశం ఉంది. మొదటగా మనం నాటేసేటప్పుడు ఈ పని చేయాలండి. రెండవది, మనం అడుగు మందులు ఏం వేయాలండి. మిర్చి నాటేటప్పుడు ప్రధాన పొలంలో మనం వేయాల్సిన అడుగు మందులు గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనకు మొక్కలు నాటు పెట్టంగానే మొక్కల లోపల వేర్లు అధికంగా వచ్చేటట్టు చేసుకోవాలి. అవి నాటుకున్న తర్వాత మొక్క లోపల వేర్లు అధికంగా వచ్చేటట్టు చేసుకోవాలి. వేర్లు అధికంగా వచ్చేటట్టు చేసుకోవాలి అంటే మనం డైఅమ్మోనియం ఫాస్ఫేట్ అంటే డిఏపి అనేది వేయాలండి. డిఏపి అనేది వేయడం వల్ల ఏం జరుగుద్దంటే, డిఏపిలో 18% నత్రజని, తర్వాత 46% భాస్వరం ఉంటుంది. ఈ భాస్వరం గురించి మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఏ పంటలో అయితే భాస్వరము మొక్కకు సద్వినియోగంగా సకాలంలో అందుద్దో అప్పుడు ఆ మొక్కలో వేరు వ్యవస్థ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. వేరు వ్యవస్థ ఎప్పుడైతే మొక్కలో వృద్ధి చెందుద్దో ఆ వేర్లు భూమి లోపల ఉన్న పోషకాలన్నింటినీ మంచిగా సంగ్రహించుకుంటాయి అన్నమాట. సంగ్రహించుకోవడం వల్ల మొక్కలో ఆరోగ్యకరమైన ఎదుగుదల వస్తుంది. మొక్కల్లో ఎరుపు రోగాలు రాకుండా ఉంటాయి. ఇంకొకటి డిఏపి అంటే డైఅమ్మోనియం ఫాస్ఫేట్లో ఉన్న భాస్వరం వల్ల ఉపయోగం ఏంటంటే, మొక్క ఏ దశలో ఏం చేయాలి అంటే, మొక్క
చిన్న దశ ఉంటుంది, తర్వాత పూత కాత వచ్చే దశ ఉంటుంది, కాయలు వచ్చే దశ ఉంటుంది, ఆ కాయలు పండే దశ ఉంటుంది. అంటే మనకు మనుషుల్లో ఏ విధంగా అయితే బాల్య దశ, యుక్త వయసు దశ, పెళ్లి దశ, తర్వాత నడి వయసు దశ, ముసలి దశ ఏ విధంగా ఉంటాయో మొక్కల్లో కూడా దశలు ఉంటాయి. కాబట్టి ఆ దశలను నిర్ధారించాలంటే భాస్వరం అనేది మొక్కకు సరైన పరిమాణంలో అందాలి. కాబట్టి మిర్చి మొక్కలైనా సరే, వేరే ఏ మొక్కలు వేసుకున్నా సరే, ఒక బస్తా డిఏపి అనేది మనం 1 ఎకరానికి పక్కాగా అందించాలి. అందించినప్పుడు ఆ మొక్కల్లో మంచి వేరు వ్యవస్థ రావడం జరుగుతుంది. డిఏపితో పాటుగా మనం మొక్కకు పోషకాలు కూడా అందించాలండి. ఎందుకంటే భూమి లోపల ఎక్కువ శాతం పోషకాలు మనం అంటే భూమిలో ఎక్కువగా దొరకవు. కాబట్టి మనం పైపాటుగా అందించినట్లయితే అప్పుడు మొక్కల్లో కూడా పోషకాల లోపం లేకుండా చాలా మంచిగా ఎదుగుదల రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మొక్కల్లో ఆకుల లోపల ఎరుపు రోగాలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అనమాట. అందుకు మనకు మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. నేను ఏదైతే నాణ్యమైందో అదే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఇది వచ్చేసి స్వర్ణఫల్ అండి. అంటే డిఏపి, ఒక బస్తా డిఏపితో మనం వేసుకునే మందులు చెప్తున్నా, దుక్కిలో వేసుకునేటి. ఇది స్వర్ణఫల్ అండి. ఈ స్వర్ణఫల్ గురించి చాలాసార్లు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో మనకు 6 రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి. బోరాను, కాపరు, మాలిబ్డినం, మాంగనీస్, జింక్, ఐరన్ ఇలాంటి పోషకాలు ఉంటాయి. దీంతో ఉపయోగం ఏంటంటే మనకు భూమిలో ఎక్కడన్నా చౌడు ఉంటే ఆ చౌడును తీసేస్తుంది. మొక్కల లోపల ఈ పోషకాల లోపం రాకుండా చూస్తుంది. మొక్కల్లో వేరు వ్యవస్థ వృద్ధి చెందేలాగా చేస్తుంది. ఇది వచ్చేసి మనం 1 ఎకరానికి 10 కిలోలు డిఏపితో పాటు పైపాటుగా అడుగు మందులో అందించాలి. ఇది డిఏపితో పాటు వేసుకునేటువంటి రెండో ఎరువు అండి. అంటే స్వర్ణఫల్ లేదా భూమిఫల్ లేదా ఇంకా వేరేదైనా ఏదో ఒకటే వేసుకోవాల్సి ఉంటుంది. ఇది భూమిఫల్. దీంట్లో కూడా మనకు పోషకాలైనటువంటి జింక్, ఐరన్, మాంగనీస్ అలాంటివి ఉంటాయండి. ఎంజైమ్స్, మొక్క లోపల ఉండేటువంటి ఎంజైమ్లను ఎప్పుడు యాక్టివ్గా ఉంచడం కోసం, తర్వాత మొక్కకు కావాల్సిన హార్మోన్లు, ఆక్సిన్స్ అనేవి ఈ భూమిఫల్లో ఉంటాయి అన్నమాట. దీనివల్ల కూడా మొక్కలకు ఎరుపు రోగాలు రాకుండా ఉంటుంది. అదేవిధంగా భూమిలో చౌడు ఏమన్నా ఉన్నా కానీ ఇది తీసేస్తుందండి. ఇది కూడా డిఏపితో వేసుకుంటే మనం ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి. ఇది మూడవది. డిఏపితో పాటుగా వేసుకోవాలనుకుంటే ఆర్కా అగ్రిటెక్ వాళ్ళది భూ కమాండర్ అండి. దీంట్లో కూడా మనకు ఏమేమి పోషకాలు ఉంటాయంటే బొటానికల్ న్యూట్రియంట్స్, చిలేటెడ్ విటమిన్స్, హ్యూమిక్ యాసిడ్, తర్వాత సాలిసైలిక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మనకు మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంచడము, తర్వాత మనం అందించిన పోషకాలు ఏమైతే ఉంటాయో మొక్కలోని ప్రతి భాగానికంటే మొక్క చివర కొస వరకు కూడా అందేలాగా చేస్తుంది అన్నమాట. తర్వాత మొక్కలను ఏమన్నా రోగాల బారి నుంచి, అంటే మొక్కలు ఒత్తిడికి గురి కాకుండా చాలా ఆరోగ్యవంతంగా ఉండేలాగా ఈ భూ కమాండర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనం 1 ఎకరానికి 4 కిలోలు డిఏపితో పాటుగా వేయాల్సి ఉంటుంది. ఇది జేటీ అగ్రిటెక్ వాళ్ళది భూసారా అండి. ఇది వచ్చేసి మనం 1 కిలో డిఏపితో పాటుగా మనం పైపాటుగా మిరప మొక్కలకు అందించాల్సి ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనకు బొటానికల్ న్యూట్రియంట్స్, చిలేటెడ్ విటమిన్స్, హ్యూమిక్ యాసిడ్, సాలిసైలిక్ యాసిడ్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇదేంటంటే మొక్కల్లో వేరు వ్యవస్థను పెంచడానికి, తర్వాత రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది భూమి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తర్వాత మొక్క ఎదుగుదల, తర్వాత మొక్కల్లో పూత కాత రావడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఇది మిరప పంటతో పాటు ఏ పంటలకైనా మనం ఉపయోగించుకోవచ్చు. దీన్ని 1 కిలో రూపంలో మనం డిఏపితో కలిపి మొక్కలకు 1 ఎకరానికి అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మొక్కలకు కావాల్సిన పోషకాలు, తర్వాత మొక్కలకు కావాల్సిన ఎరువులు, తెగుళ్ళు రాకుండా ఉండడానికి తెలుసుకున్నాం. తర్వాత మనకు మిరప పంటలో ముఖ్యంగా మనకు చెదలు, గాజు పురుగులు, వేరు పురుగులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి. ఇవి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఇవి ప్రస్తుతం మనకు మార్కెట్లో చాలా రకాల గుళికలు అందుబాటులో ఉన్నాయి. కానీ నేను ఈ సుదర్శన్ కంపెనీ, తర్వాత ఆదామా కంపెనీయే ఎందుకు చెప్తున్నా అంటే, సుదర్శన్ కంపెనీ వాళ్ళది ఇది సఫ్లెక్స్ అండి. ఈ సఫ్లెక్స్లో మనకు 3 రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఒకటి మీకు తెలుసు, పటేరా టెక్నికల్ క్లోరాంత్రానిలిప్రోల్ అని ఉంటుంది.
తర్వాత రెండవది రిజెంట్ అనేది మీకు తెలుసు, ఫిప్రోనిల్. తర్వాత మూడవది ఇమామెక్టిన్ బెంజోయేట్ అంటే ప్రొక్లైమ్ అంటాం. ఈ 3 రకాల మిశ్రమాలు ఈ సఫ్లెక్స్ అనే మందులో ఉన్నాయి. ఇది మార్కెట్లో కొత్త టెక్నాలజీగా తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మనం వరి పొలంలో వాడుకోవచ్చు, అదేవిధంగా మిరప పంటలో కూడా వాడుకోవచ్చు. మిరప పంటలో ఈ సఫ్లెక్స్ ఉపయోగించడం వల్ల ఏం జరుగుద్దంటే వేరు పురుగులు, తర్వాత మామూలుగా పచ్చ పురుగులు, లద్దె పురుగులు ఇలాంటి వాటిని చంపేస్తుంది. దాంతో పాటుగా ఈ ఫిప్రోనిల్ అంటే రిజెంట్ టెక్నికల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చెదలు, గాజు పురుగులు ఏమైతే ఉంటాయో వాటిని ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం డిఏపితో పాటుగా వేసుకోవచ్చు అండి. అంటే డిఏపి, స్వర్ణఫల్ లేదా భూమిఫల్ లేదా భూసార లేదా భూకమాండర్ దాంతో కలిపి ఒకేసారి మనం దుక్కిలో వేసుకోవచ్చు. ఇది వచ్చి మనకు 1 ఎకరానికి సఫ్లెక్స్ 4 కిలోలు వాడాల్సి ఉంటుంది. ఇక ఒకవేళ సఫ్లెక్స్ వద్దనుకున్న వాళ్ళు ఈ అదామా వాళ్ళది ఫోర్పిడోలో కూడా 2 రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఒకటి క్లోరాంత్రనిలిప్రోలు 0.53 అంటే ఫటేరా టెక్నికల్, ఫిప్రోనిల్ 0.8 అంటే రిజెంట్ టెక్నికల్. ఇప్పుడు మామూలుగా ఫటేరా కానీ రిజెంట్ కానీ మనకు పర్సంటేజ్ తక్కువనే ఇస్తారు మనం మార్కెట్లో విడివిడిగా కొనుక్కుంటే, కానీ దీంట్లో పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చారనమాట. కాబట్టి ఈ ఫోర్పిడో అనే మందు కూడా మనకు నీరు చెదలు, గాజు పురుగులు, వేరు పురుగులు, లద్దె పురుగులు, పచ్చ పురుగులు ఈ పురుగుల జాతికి సంబంధించినటువంటివి మొక్కలను ఖరాబు చేయకుండా ఉండడం కోసం ఈ ఫోర్పిడో అనేది ఉపయోగపడుతుంది. ఫోర్పిడో మనకు మార్కెట్లో 3 కిలోల రూపంలో ఉంది. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉపయోగించాలండి. దీన్ని కూడా మనం డిఏపి, స్వర్ణఫలు, తర్వాత ఫోర్పిడో ఇట్లా 3 కలిపి మనం దుక్కిలోనే పైపాటుగా వేసుకున్నట్లయితే మొక్కని దగ్గరగా మనం 30 నుంచి 40 రోజుల వరకు పురుగుల నుంచి, చెదల నుంచి, అదేవిధంగా తెగుళ్ళ నుంచి, పోషకాల లోపం నుంచి, ఇంకా వేరు వ్యవస్థ బలంగా రావడం ఇట్లాంటి వాటి నుంచి మొక్కని మనం 30 నుంచి 40 రోజుల వరకు మిరప మొక్కను మనం కాపాడుకోవచ్చు. తర్వాత మనం ఎలాగో పైపాటుగా ఎరువులు, తర్వాత ఈ పురుగులకు సంబంధించిన గుళికలు కానీ లేదా తెగుళ్ళకు సంబంధించిన మందులు కానీ పిచికారీ చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ చిన్న దశలో మొక్కలను కాపాడుకుంటామో అవి తెగుళ్ళ నుంచి రక్షణ పొందుతాయి, పురుగుల నుంచి రక్షణ పొందుతాయి. కాబట్టి వాటికి శత్రువులు లేకుండా మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మందులు ఉపయోగించుకోవాలి. ఇదే ఇక్కడ రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తెగుళ్ళ నుంచి రక్షణ కోసం అయితే నేను 3 మందులు చెప్పా కదండి. ఒకటి కాపర్ ఆక్సీ క్లోరైడ్, తర్వాత ట్రిపుల్ స్టారు, తర్వాత ఈ సాఫ్ట్ టెక్నికల్ అనేది చెప్పా. కాబట్టి ఈ 3 ఏదో ఒక దాంట్లోనే మనం ఈ మొక్కలను వేర్లు 5 నుంచి 10 నిమిషాలు ముంచి నాటేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డిఏపి 1 బస్తా, డిఏపితో పాటుగా వేరు వ్యవస్థ వృద్ధి చెందడం పోషకాల కోసం అయితే స్వర్ణఫల్ కానీ లేదా భూమిఫల్ కానీ లేదా భూకమాండర్ కానీ లేదా భూసార కానీ ఈ 4 ఏదో ఒకటి ఉపయోగించాలి. తర్వాత పురుగులు, గాజు పురుగులు, చెదల నుంచి రక్షణ కోసం సుదర్శన్ వాళ్ళది సఫ్లెక్స్ కానీ లేదా ఫోర్పిడో కానీ ఈ 2 ఏదో ఒకటి కానీ, అంటే మనకు 3 మిశ్రమాలు చేసుకొని మొదట్లోనే పైపాటుగా మొక్కకు అందించాలండి. ఏది కూడా మళ్ళీ డబల్ ఉపయోగించకూడదండి. ఏదో ఒక రసాయన మిశ్రమాన్ని మీరు ఉపయోగించుకొని మొక్కలకు అందించినట్లయితే మీకు చాలా రోజుల వరకు మొక్కలు ఆరోగ్యవంతంగా ఉంటాయన్నమాట. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి తక్కువ రేటుతోటే ఉంటాయండి. అంటే మొక్కలకు కనుక మంచి రక్షణ వ్యవస్థను కల్పించినట్లయితే మనకు రాను పెట్టుబడి తగ్గిద్ది. కాబట్టి ఇవి తక్కువ రేట్లోనే అందుబాటులో ఉంటాయి, ఎక్కువ పనితనంతో ఉంటాయి. కాబట్టి మీకు వీటిల్లో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి, లేదా నాకు ఫోన్ చేసినా కానీ మీకు మీ సందేహాలను నివృత్తి చేస్తాను.